చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఆనంద్ రామలక్ష్మిల కాపురం బావుండాలని ఆ సీతారాములకి పూజ చేసి హారతి తెచ్చాను. తీసుకోండమ్మా, తీసుకోమ్మా. రామలక్ష్మి, నువ్వు కూడా తీసుకో. తీసుకో రామలక్ష్మి. నేను స్నానం చేయలేదు అత్తయ్య, నేను ఇప్పుడు తీసుకోను. అత్తయ్య, నిజంగా అతను ఇంకాపు. ఇంత జరిగిన నువ్వు మారవా రామలక్ష్మి? చిచ్చే, నీ మాట విని ఇక్కడి దాకా రావటం నాదే తప్పు. నువ్వు గట్టిగా పిలిచావనుకో, ఏడవాల్సింది నువ్వే. ఆలోచించుకో. హాయ్. ఏంటి, నన్ను పట్టించేద్దాం అనుకున్నావా? ఇంత జరిగినా ఇంకా నేనేంటో నీకు అర్థం కావట్లేదు కదా? అయినా అంత తేలిగ్గా దొరికిపోతానని ఎలా అనుకున్నావు? చూడు, నా దగ్గరున్న కీతో నువ్వు బయటికి వెళ్తున్నావని నాకు తెలుసు. అలా ప్లాన్ చేసిందే నేను. నా దగ్గరున్న రెండో కీతో నేను బయటికి వచ్చేశాను. చూసావుగా, నన్ను నీళ్లల్లో ముంచాలనుకుంటే పడవలా తేలుకుంటూ వస్తా. నన్ను రాళ్లతో కొట్టాలి అనుకుంటే అదే రాళ్లతో ఇల్లు కట్టేస్తా. నన్ను నాశనం చెయ్యాలి అనుకోవడం, నన్ను అందరి ముందు పట్టించాలనుకోవడం ఇంపాసిబుల్. అది జరిగే పని కాదు రామలక్ష్మి. చూడు, ఈరోజు తప్పించుకోవచ్చా, కానీ ఎప్పుడు నీదే విజయం అనుకోకు. నాలాంటి వాడికి ఎప్పుడూ విజయాలే వస్తాయి. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు నేను 10 తలల రావణాసురుడు. ఎప్పుడూ ఒకేలాగా ఆలోచించను, ఒకేసారి 10 రకాలుగా ఆలోచిస్తాను. నన్ను ఆపడం ఎవ్వరి తరం కాదు. నువ్వు నన్ను పట్టించాలని ఒక్క ప్లాన్ చేసేలోగా నేను 10 రకాలుగా తప్పించుకుంటాను, 10 అవతారాలెత్తుతాను. నీకు వేరే ఆప్షన్ లేదు రామలక్ష్మి. నువ్వు నాకు దక్కాలనేది నా నిర్ణయం కాదు, ఆ దేవుడి నిర్ణయం. అందుకే నన్ను చంపాలని చూసినా ఎలా బతికొచ్చానో చూడు. ఇప్పుడు బలం పెరిగింది, నా కోరిక ఇంకా పెరిగింది. సో నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అనవసరమైన ప్రయత్నాలన్నీ మానుకో. బాయ్. చైత్ర,
నీతో ఉంటే మనసులో ఉన్న బాధలు కష్టాలు అన్నీ ఇట్టే మర్చిపోతాం. నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు తెలుసా? అక్క, టైం అంటే గుర్తొచ్చింది. నేనొచ్చి చాలా సేపు అయింది, బయలుదేరుతాను. ఇంటికి లేం చేస్తావు? ఎలాగో ఇంట్లో ఉండేది ఒక్కదానివే కదా, అదేదో ఇక్కడే ఉండు. లేదక్క, నేను బయటికి వెళ్లి రావాలి. చిన్న పనుంది, మళ్ళీ వస్తానులే. ఆ మాట అన్నావు కదా, అది చాలు. ఇప్పుడే వస్తాను. ఏమండి, చైత్ర వెళ్తానంటుంది, తన ఇంటి దగ్గర దింపేసి రావాలి. అవునా? ఉండి క్యాబ్ బుక్ చేస్తాను. క్యాబ్ బుక్ చేయడం ఏంటండి? మీరు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర దింపేసి రండి. నేనా? అవును, మీరే. అలా క్యాబ్ లో పంపిస్తే బాగుండదు. తనేం పరాయి మనిషి కాదు, మనింటి మనిషి. పద్ధతిగా ఉండదు. మీరే తీసుకెళ్ళండి. అది కాదు సంధ్య, నేను తనని. ఏమీ కాదు, తీసుకుని వెళ్ళండి. ఆ అమ్మాయి ఏమైనా ఫీల్ అవుతుందేమో సంధ్య. తానేం ఫీల్ అవుతుందో గానీ ముందు మీరెక్కువ ఫీల్ అవ్వకండి. బయలుదేరండి, తనకి టైం అవుతుందంట. తను ఎక్కడికో వెళ్ళాలంటుంది. కమ్, రండి. సంధ్య, అది కాదు. రండి రండి. చైత్ర, ఇదిగో మీ బావగారు నిన్ను బండి మీద తీసుకెళ్తారు. అయ్యో, ఎందుకక్క? నేను వెళ్తాను. ఏంటి వెళ్ళేది? ఆడపిల్లని అలా ఒంటరిగా ఎలా పంపిస్తాను? ఇంకా చూస్తారేంటండి? తీసుకుని వెళ్ళండి, వెళ్ళండి. చైత్ర, వస్తానక్క. ఆ అమ్మా సంధ్య. అమ్మా, వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. చూడ ముచ్చటైన జంటలా ఉంది. నిజమేనమ్మా. ఆయన్ని బాగా చూసుకోవాలంటే చైత్ర కరెక్ట్ అమ్మా. ఇంటి పనులన్నీ చకచక ఎంత బాగా చేసేసిందో చూడు. వేరే ఆలోచనే లేదమ్మా. చైత్రే ఇంటికొచ్చే కోడలు. చైత్ర విషయంలో నాకేం ఇబ్బంది లేదమ్మా. నీ ఆలోచన కరెక్టే. కానీ చైత్ర మా మీద చాలా కోపంగా ఉంది. అది కోపం అని కూడా చెప్పలేం, అసహ్యం. అందుకే దూరమైంది. రేపు మా గురించి తెలిసినా, నువ్వు తనకి సొంత అక్కవని తెలిసినా నీక్కూడా దూరం అవుతుందేమోనని అనుమానంగా ఉందమ్మా సంధ్య. లేదులే అమ్మా, అప్పుడున్న కోపం ఇప్పుడుంటుందా? తనే అర్థం చేసుకుంటుంది. లేదు తల్లి, చైత్ర గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడు ఎవరి విషయంలోనూ తొందరపడదు. ఒకసారి కాదు అంటే మళ్లీ జీవితంలో వాళ్ల మొహం కూడా చూడదు. వాడికి పేగల దాకా తాగించా. ఏంటి రామలక్ష్మి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది రామలక్ష్మి? ఏమైందో మీకు తెలీదా? కాస్త మందు తాగుదాం అనిపిస్తుంది. పద వెళ్దాం.
చియర్స్. ఐఎమ్ సారీ, రాత్రి అలా తాగకుండా ఉండాల్సిందే. ఆకాష్ ఫోర్స్ చేసేసరికి అతను ఫోర్స్ చేశాడని తాగేస్తారా? అది పీకల దాకా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో ఎక్కడ పడుకున్నారు కూడా తెలియకుండా అలా పడిపోయారా? సారీ రామలక్ష్మి. సారీ ఎందుకండి? ఇలాంటి సారీలు చెప్పి మీకు మీరు సమాధానం చెప్పుకోవటం తప్ప మీ పద్ధతి మార్చుకోలేరు. ఇట్స్ ఓకే రామలక్ష్మి, ఇక నుంచి తాగను. ఇదే మాట ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పారు. కానీ మీరు చేసిందేంటి? మీకు నా పరిస్థితి అర్థం కావడం లేదండి. నేను చాలా ఇన్సెక్యూర్ జోన్లో ఉన్నాను. ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయంతో బతుకుతున్నానండి. అదేంటి రామలక్ష్మి? ఇప్పుడు నేనేం చెప్పలేనండి. చెప్పినా అది ఎవరు నమ్మరు. ఎవరిని నమ్మించే పరిస్థితి కూడా నాది కాదు. చూడండి, ఒక్కడైతే నిజమండి, నేనైతే ప్రమాదపు అంచెల్లో ఉన్నాను. నాకున్నది మీరు, నన్ను కాపాడాల్సింది మీరు. అలాంటి మీరే పీకల దాకా తాగి ఒళ్ళు మర్చిపోతే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? ఏం కావాలో మీరే చెప్పండి. ఇట్స్ ఓకే రామలక్ష్మి. సరే, ఇక నుంచి నేను తాగును అన్నానుగా. ఇలా మాటల్లో చెప్పడం కాదు, ఒట్టేసి చెప్పండి. రామలక్ష్మి ప్లీజ్, నా కోసం ఒట్టేయండి. అలా ఒట్టేసినప్పుడే మీరు ఏం చేసినా మీరు వేసిన బొట్టు గుర్తుకొచ్చి ఆగుతారు. సరే, నీ మీద ఒట్టు. నా మీద కాదు. మన బాబు మీద ప్రామిస్ చేయండి. చిన్నపిల్లాడి మీద ఒట్టేంటి రామలక్ష్మి? చిన్న పిల్లలంటే దేవుడితో సమానం. తప్పు చేస్తే దేవుడంటే భయం ఉండాలి. అలాగే పసిబిడ్డ మీద పొట్టు వేశాను అన్న భయం మీ మనసులో ఉండాలి. ఇదంతా మన కోసం కాదండి, నా కోసం, నా సెక్యూరిటీ కోసం, మన కాపురం కోసం. మన పిల్లాడి భవిష్యత్తు కోసం. సరే, అలాగే ప్రమాణం చేస్తాను. ఇంకోసారి ఇలా మళ్ళీ మర్చిపోయేలా తాగను. మీ ఇద్దరి మీద ప్రమాణం చేస్తున్నాను. ప్రామిస్ చేస్తావా? ప్రామిస్. ఇలా ఆనంద్ని లాక్ చేయాలని చూస్తున్నావా రామలక్ష్మి? చెప్తాను. ఏంటి సంధ్య, నీ ఒంట్లో ఎలా ఉంది? అయ్యో ఓకే? నేను బాగానే ఉన్నాను గాని నాకు సినిమా చూడాలనుంది. సినిమాకి వెళ్దామండి. సినిమాకా? ఇప్పుడా? నీ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు సంధ్య, తర్వాత వెళ్దాంలే. లేదండి, నాకెప్పుడే చూడాలనుంది. సర్లే, రెడీ అవ్వ వెళ్దాం. ఉండండి, ఫోన్ చేస్తాను. ఎవరికి సంధ్య? ఉండండి. ఏ చైత్ర,
మనం సినిమాకి వెళ్తున్నాం. నువ్వు వెంటనే వచ్చేసి మనమే నువ్వు నేను బావగారు ముగ్గురం కలిసి వెళ్తున్నాం. నేనే అదేం కాదు, నువ్వు వస్తున్నావు. మేమందరం నీకోసం వెయిట్ చేస్తున్నాం. నువ్వు త్వరగా వచ్చేసి. ఉంటాను. ఏంటి సంధ్య, ఇప్పుడు మధ్యలో తనెందుకు? మనిద్దరం వెళ్దాం అనుకున్నాం కదా. మనతో పాటు తను వస్తుందండి. అదేంటి సంధ్య, ఆ అమ్మాయికి నీకు ఎంత పరిచయం? అది ఈ మధ్యనే కదా. ఇంటికి పిలవటం, కాఫీ ఇవ్వటం వరకైతే ఓకే. మరీ ఇలా మనతో పాటు సినిమాకి తీసుకెళ్ళటం ఏంటి? అలా అంటారేంటండి? చైత్ర ఎవరో పరాయి మనిషిలో చూస్తారేంటి? తన చెల్లెలు. చెల్లెలా? అవును, నన్ను తన అక్క అని పిలుస్తుంది. అయితే మన మధ్య తనెందుకు? కావాలంటే మీ ఇద్దరు సినిమాకి వెళ్ళరండి, అంతేగాని మనతో మాత్రం వద్దు. రావాల్సిందే. ఏమైంది బాబు? చూడండి అత్తయ్య, మేమిద్దరం సినిమాకి వెళ్దాం అనుకుంటే మధ్యలో చైతన్య కూడా తీసుకుని వెళ్దాం అంటుంది. మీరే చెప్పండి, భార్య భర్తల మధ్యన అలా మూడో వ్యక్తిని తీసుకెళ్లొచ్చా? తప్పు కాదా? తప్పేంటండి? ఏమీ తప్పు కాదు. నా కొంట్లో బాగాలేదంటే పాపం తన ఇంటికొచ్చి ఇంటి పనులన్నీ చేయలేదా? అది వేరు, ఇది వేరు. మన మధ్య ఇంకొకరు రావటం నాకు అస్సలు ఇష్టం లేదంతే. నేను కూడా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో చైత్ర మనతో కలిసి సినిమాకి రావాలి. వస్తుంది అంతే. సంధ్య, ఏంటి అత్తయ్య తన మొండితనం? బాబు, కొద్ది రోజులు మనం వినాలి, లేదంటే సంధ్య బాధపడుతుంది. ఆరోగ్యం బాగోలేదు కదా. బాధ పెట్టడం మంచిది కాదు బాబు. నేను చెప్పినా వినకుండా మీరు ఆకాశం నమ్మారు. నన్ను బలాత్కారం చేయబోయాడు. కత్తితో పొడిచాను. అసలేంటిది? రామలక్ష్మి ఆకాష్ మీద ఎందుకు అంత కోపం పెంచుకుంటోంది? ఎంత జరిగిన తర్వాత కూడా ఎందుకు అతని మీద ఏదో ఒకటి నెగటివ్ గా చెప్తూనే ఉంది? ఆకాష్, ఆకాష్, ఏంటమ్మా? నాకో విషయం చెప్పు. అసలు నువ్వు ఇండియా రావటానికి గల కారణం ఏంటి? అదేనమ్మా, నేను ప్రేమించిన అమ్మాయి కోసమే వచ్చాను. కాదా? మరి ఆ అమ్మాయి గురించి పట్టించుకోకుండా ఏవేవో పనుల్లో పడిపోతే ఎలా చెప్పు? ఆ అమ్మాయి దొరకాలి కదా. దొరక్కపోవడం ఏంటి? ఆ రోజు చెప్పాను కదా, ఆ అమ్మాయి మాకు బాగా తెలుసు. తన పేరు కూడా రమ్య అని చెప్పాం. అప్పుడే మర్చిపోయావా? వామ్మో, నేను మర్చిపోయినా వీళ్ళు వదిలేలా లేరే. నా దరిద్రం కాకపోతే నేను ఆ అమ్మాయి ఫోటోనే ఇవ్వాలా? చూడు ఆకాష్, ఆ, ఆ అమ్మాయి నాకు చాలా బాగా తెలుసు. ఉండు, ఇప్పుడే రమ్యకి ఫోన్ చేస్తాను. ఫోనా? ఆల్రెడీ నీ గురించి చెప్పాం. ఉండు, మీ ఇద్దరిని కలుపుతాను. ఇప్పుడే వద్దమ్మా, ప్లీజ్. మీ ఇద్దరు ఒక్కటైపోయి అసలు మీ పెళ్లి జరిగిందే అనుకో, ఏ ప్రాబ్లం ఉండదు ఆకాష్.
హలో రమ్య, ఎక్కడున్నావు? రేపు నువ్వు ఒకసారి మా ఇంటికి రామ్మా. ఆకాష్ నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని అంటున్నాడు. సరే సరే, మర్చిపోకుండా రా. ఉంటాను. అదిరా ఆకాష్, రేపు ఆ అమ్మాయి వస్తుంది. చక్కగా మీరిద్దరూ మాట్లాడుకోండి. మీ ఇద్దరి పెళ్లి నేనే చేస్తాను, ఓకేనా? ఆ.